బ్రహ్మానందం అని ఒకటి, అలాగే గాంధీ తాత చెట్టు అని సుకుమార్ కూతురు సినిమా వస్తుంది. ఈ రెండింటి గురించి చెప్దాం అనుకుంటాను నేనైతే. బ్రహ్మానందం ఆయన పేరుతోనే ఒక స్టోరీ రాసేసుకొని, ఆయన గురించి ఒక స్టోరీ, అంటే ఆయన పర్సనల్ స్టోరీ కాదు అది, ఒక డైరెక్టర్ ఒక స్టోరీ అనుకొని, చిన్న లైన్ అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి దాని గురించి వివరించి, సరే ఇది పరిస్థితి అనగానే అసలు ఏమనలేకపోయిండు అనమాట బ్రహ్మానందం గారు. అరే నా గురించి రాసుకొని వచ్చిండు, నేను వద్దనన్నా కావాలన్నా తీయాలన్నా చేద్దామా అనుకునే పరిస్థితిలో ఇంకో క్యారెక్టర్ ఉన్నది సార్, మెయిన్ క్యారెక్టర్ మీరైతే, అందులో ఇంకో హీరో క్యారెక్టర్ మీ కొడుకే అని చెప్పేసరికి ఆయన ఇంకా ఏం మాట్లాడలేకపోయినంట. సో నాకైతే ఆ ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అంటే మళ్ళీ తన కొడుకుని రీఎంట్రీ చేపిస్తున్నాడు. సో నిజంగా డైరెక్టర్కి సెల్యూట్ కొట్టాలి. బ్రహ్మానందం గారిని ఒప్పించడం ఎక్కువ, అంటే అసలు సినిమా ఈ మధ్య ఏమీ లేక ఏదో నార్మల్గా ఆయన బిజినెస్ ఏదో చేసుకుంటున్న పరిస్థితులు అతన్ని తీసుకొచ్చి రీఎంట్రీ చేస్తుండటం నిజంగా ఆయన ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాలి. అలాగే బ్రహ్మానందం గారు ఒప్పుకోవడం కూడా హ్యాట్సాప్ అనమాట, కొడుకుతో పాటు చేయడం అనేది. అంటే తండ్రి కొడుకులు కాకుండా మళ్ళీ తాత మనోళ్ళలాగా చేస్తున్నారు అనే చిన్న లీక్ కూడా వచ్చేసింది అనమాట. ఆ ట్రైలర్ కూడా చూసినాం మనం. సో నాకు తెలిసి బ్రహ్మానందం గారి కెరీర్లో ఆయన చూడాల్సిన ఎత్తుపల్లాలు అన్నీ చూసేశాడు. సో కొడుకుకి పాపం చాలా అంత స్థాయిలో ఉండి కూడా కొడుకుని ఒక హీరోగా, ఎస్టాబ్లిష్ హీరోగా, మంచి స్టార్ హీరోగా నిలబెట్టలేకపోయాడు. ఈ సినిమాతో నిలబెడదనే నమ్మకం ఆయనకు కలిగిందంట. ట్రైలర్ చూసిన తర్వాత మాకు కూడా అనిపించింది చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండబోతున్నది అనిపిస్తున్నది. సో కొంచెం రొమాంటిక్ యాంగిల్ కూడా కనపడుతుంది అనమాట. పాటలు కూడా కొన్ని నేను చూశాను ఈవెంట్కి వెళ్ళినప్పుడు, పాటలు బాగా అనిపించినాయి, మ్యూజిక్ బాగా అనిపించింది. స్టోరీ స్క్రీన్ ప్లే అయితే చాలా పర్ఫెక్ట్గా ఉండబోతుంది అని చెప్పేసి వివరిస్తున్నారు వాళ్ళు కూడా ఈవెంట్లో, తెలిసింది మాకు. ట్రైలర్ చూసిన తర్వాత కూడా నాకు అలాగే అనిపించింది. మంచి ఫ్యామిలీ కామెడీ లవ్ ఎమోషన్తో కూడిన సినిమా రాబోతుందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ హఠాత్తుగా ఈ తండ్రి కొడుకులుగా చేయాల్సిన వాళ్ళు తాత మనవలుగా చేయడం అనేది ఒకంత ఆశ్చర్యానికి ఆయన కూడా బ్రహ్మానందం గారు కూడా అన్నారు. నాకు అలాగే అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత కొడుకుని తాత పాత్రలో ఏందా అనే ఫీలింగ్ కలిగింది. కానీ ఆయన ఏ పాత్ర అయినా చేయగలడని చెప్పేసి రంగమార్తాండ సినిమా చూసిన తర్వాత బ్రహ్మానందం గారు ఈ మధ్య రీసెంట్గా మనకు ఒక అన్ప్రిడిక్టబుల్ అని ఒక డైలాగ్ వచ్చింది గేమ్ చేంజర్లో. సో అంతకుముందు బ్రహ్మానందం గారు కనపడితే నవ్వేటోళ్ళం, ఆయన అరే ఈ చేస్తారా మనం ప్రెడిక్ట్ చేసేవాళ్ళం అనమాట. సో ఆ సినిమా తర్వాత ఆయనని అన్ప్రిడిక్టబుల్ అనే స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఆయన ఏం చేస్తాడు, నెక్స్ట్ ఏం సినిమా చేయగలడు అనే స్థాయి నుంచి మనకు అందుకోలేని స్థాయికి వెళ్ళిపోయాడు. సో ఊహించుకోలేమన్నాడు బ్రహ్మానందం గారిని రంగమార్తాడిన తర్వాత ఎటువంటి పాత్రలు చేయగలడు, ఏం చేస్తాడు, అరే ఖాళీగా ఉంటున్నాడు, ఈయన వస్తాడా రాడా సినిమాలోకి అనే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. వచ్చి ఎటువంటి పాత్రలు చేస్తాడు ఆయన కనపడగానే నవ్వే మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అని ఊహించుకునే మనం ఇప్పుడు ఊహించుకోలేని స్థాయిలో ఎదిగి నిలబడ్డాడు అనమాట. ఇప్పుడు హీరోగా ఒక మెగాస్టార్ లాగా చిరంజీవి గారి ఉన్నత స్థాయి శిఖరాలు ఎదిగి ఎలా అంత హైట్లో ఉన్నాడు లెజెండ్ లాగా, ఇప్పుడు బ్రహ్మానందం గారుగా కమెడియన్ లాగా అంత స్థాయిలో ఉన్నాడు. అటువంటి అతను కొడుకుతో తాత మనోళ్ళగా రావడం అనేది రియల్లీ మంచి ట్రైలర్ అయితే కనపడదు. నాకైతే చాలా బాగా అనిపించింది. బ్రహ్మానందం అని చెప్పేసి చాలా బాగుంది. ఫ్యూచర్లో నాకు తెలిసి ఈ సంవత్సరం అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా ఈ సంవత్సరం రిలీజ్ అవుతున్నది. ఆ సినిమాతో ఆయనకి అవసరం లేదు, ఆయనకి ఇంకా ఏదో ఎత్తులు చూడాల్సిన అవసరం లేదు బ్రహ్మానందం గారికి. ఆయన కొడుకు అయితే మంచి ఎస్టాబ్లిష్గా నిలబడే ఛాన్స్ వస్తున్నది, మంచి స్టార్ హీరోగా ఫ్యూచర్లోనైనా వెలుగొంతుడు. అదే బ్రహ్మానందం గారి హీరో కొడుకు మళ్ళీ ఒక సెకండ్ ఎంట్రీ ఇచ్చేసి హీరోగా తన స్థాయిలో నిలబెట్టుకున్నాడు, స్టార్గా ఫ్యూచర్లో నిలబెడతాడు అనే స్థాయిలో ఆ విజువల్స్ కనబడ్డాయి. చాలా బాగా అనిపించింది. హీరోయిన్ కూడా క్యూట్గా ఉన్నది, మంచిగా కొన్ని సన్నివేశాలు చాలా ఎంటర్టైన్మెంట్గా కామెడీగా అనిపించింది, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కనబడ్డాయి. ఆ తాతనైతే ఏంది ఏమి చేయకూడదా అన్నట్టుగా కొన్ని మనకు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమవుతున్నాడు. సో ఖచ్చితంగా 2025లో తాత మనోడిగా బ్రహ్మానందం గారు కొడుకుతో వస్తున్న సినిమా ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అయితే అందుకునే ఛాన్స్ అయితే కనబడుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బ్రహ్మానందం గారి సినిమా త్వరలో రాబోతుంది, ఎదురు చూద్దాం. మీరు కూడా చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కనపడితే చాలు, మనకు కొడుకుతో కూడా వస్తుంది, ఆయన కనపడితే చాలు. సో కొడుకుని మనోడిగా తీస్తున్నాడంటే అది ఇంకా ఏ రేంజ్లో ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. వాళ్ళ స్టోరీనే వాళ్ళ గురించి ఆలోచించి ఒక డైరెక్టర్ రాయటం, వాళ్ళు ఒప్పుకోవడం అనేది రియల్ గ్రేట్. మంచి సినిమా రాబోతుందని నేను అయితే అనుకుంటున్నా. ఖచ్చితంగా నేనైతే సినిమా కోసం చూస్తున్నా. మీరు కూడా చూడండి. బ్రహ్మానందం గారి ట్రైలర్ ఉన్నది, యూట్యూబ్లో ఉన్నది, చాలా బాగా అనిపించింది. మంచి రొమాంటిక్ యాంగిల్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, తాత మనోళ్ళే సంబంధించిన ఎమోషన్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మనకు తాతలు గుర్తొచ్చేస్తారు. మన తాత మనోళ్ళు చిన్నప్పుడు మనం ఎలా ఆడుకునే వాళ్ళం, ఇప్పుడున్న వాళ్ళు తాత మనోళ్ళతో ఎలా ఆడుకుంటున్నారు, మనం తాతలం అయిపోతే మన మనవాళ్ళతో ఎలా ఆడుకుంటాం, ఇవన్నీ అంటే ఫ్యూచర్లో మనం చేయాల్సినవి గుర్తొస్తాయి, గతంలో మనకు జరిగిపోయినవి గుర్తొస్తాయి, నడుస్తున్న పరిస్థితులు కూడా గుర్తొస్తాయి అనమాట. అంత బాగా అనిపించింది నాకైతే ట్రైలరు. అలాగే ఈవెంట్కి వెళ్ళిన తర్వాత కూడా నేను ప్రెస్ ల్యాబ్లో చూశాను. బ్రహ్మానందం గారు మాట్లాడే మాటలను బట్టి కూడా అర్థమైపోయింది అనమాట. సో ఇతను అన్ప్రిడిక్టబుల్. సో తాత మనోళ్ళ మధ్య ఉండే సంబంధం ఎలా ఉంటుంది అనేది నిరూపించబోతున్నారు. మంచి సక్సెస్ఫుల్గా అవుతుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా అవుతుంది అయితే నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా నేనైతే ఎదురు చూస్తున్నాను సినిమా కోసం. ఒకసారి ట్రైలర్ చూడండి, మీకు కూడా అనిపించేస్తుంది మంచి చూడదగ్గ సినిమా రాబోతుంది. బ్రహ్మానందం గారి కొడుకుతో తాత మనోడిగా వస్తున్న సినిమా అని మీకు కూడా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మానందం.